వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆర్థిక త్రాసుపై ఉద్యోగుల పెన్షనర్ల వేతనాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి స్వతంత్ర తెలంగాణ వరకు వేతన సవరణ కమిషన్ల ప్రస్థానం గురించి సమగ్ర విశ్లేషణను ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. ఒక రాష్ట్ర అభివృద్ధికి రహదారులు, పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత అవసరమో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపే ఉద్యోగులు కూడా అంతే అవసరం. అవునంటారా కాదంటారా? ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం, శాంతి భద్రతలు, విద్య, వైద్యం, రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్ వంటి ప్రతి రంగంలో ప్రభుత్వ ఉద్యోగులే వెన్నుముకగా నిలుస్తున్నారు. ఇది కాదనలేని సత్యం. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, కుటుంబ అవసరాలు, విద్యా వైద్య ఖర్చులు, గృహ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలను కాలానుగుణంగా సవరించడం ప్రభుత్వ బాధ్యతగా భావించబడింది. ఈ అవసరాలకే వేతన సవరణ కమిషన్లు ఏర్పాటయ్యాయి. పిఆర్సీస్. వేతన సవరణ కమిషన్ పిఆర్సీ అంటే ఏంటనుకుంటున్నారా? ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతన నిర్మాణం, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ఇతర రాష్ట్రాల వేతనాలు, కేంద్ర ప్రభుత్వ పే కమిషన్ సిఫారసులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి కొత్త వేతనాలను సూచించే స్వతంత్ర కమిటీనే వేతన సవరణ కమిషన్ అంటారు. దీని ప్రధాన లక్ష్యాలు ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడడం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడం, ప్రతిభావంతులైన యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షితులయ్యేలా చేయడం, ప్రభుత్వ సేవల్లో నాణ్యతను పెంచడం, ఉద్యోగులు పెన్షనర్లకు సామాజిక భద్రత కల్పించడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తేడా, కేంద్ర ప్రభుత్వ సాధారణ ప్రతి సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాంప్రదాయంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ నియమించే విధానం కొనసాగుతోంది. దీంతో ఉద్యోగుల వేతనాలు జీవన వ్యయానికి దగ్గరగా ఉండేవి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిఆర్సీల చరిత్రకొస్తే 1958లో మొదటి పిఆర్సీతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని శాస్త్రీయ పద్ధతిలో రూపొందించింది. 1958 పిఆర్సీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను శ్రేణులుగా వర్గీకరించింది. ఇక 1965 పిఆర్సీ ఉద్యోగుల సేవా కాలాన్ని ఆధారంగా తీసుకొని ఇంక్రిమెంట్ల విధానం ప్రవేశపెట్టింది. ఇక 1974 పిఆర్సీ డిఏ విలీనానికి ప్రాధాన్యత ఇచ్చింది. 1978 పిఆర్సీ ఇది చారిత్రాత్మక పిఆర్సీగా చెప్పొచ్చు. ఈ కమిషన్ తీసుకొచ్చిన మాస్టర్ స్కేల్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు రక్షణ కవచంగా నిలిచింది. దీనివల్ల పే స్కేల్ సరళీకరణ, ప్రమోషన్లు లేకున్నా వేతనాభివృద్ధి ఇవన్నీ జరిగాయి. ఇక ఏఏఎస్ ప్రమోషన్ రాకపోయినా ఉద్యోగి నిర్దిష్ట సంవత్సరాలు పూర్తి చేస్తే పై స్థాయి వేతనం పొందే అవకాశం కల్పించడం ఏఏఎస్ ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా 10-15 సంవత్సరాల నుంచి 8, 16, 24 తర్వాత 6, 12, 18, 24 సంవత్సరాలుగా మారింది. 1998 పిఆర్సీ 20% ఫిట్మెంట్ సిఫారసు చెప్పినప్పటికీ ప్రభుత్వం 25% మాత్రమే ప్రకటించింది. ఇది ఉద్యోగ సంఘాల చర్చల ఫలితంగా జరిగింది. 2005 పిఆర్సీ కమిషన్ 10% సిఫారసు చేయగా ప్రభుత్వం 16% ప్రకటించింది. 2008 పిఆర్సీ ఇది ఉద్యోగులకు అత్యంత లాభదాయకమైన పిఆర్సీగా చెప్పొచ్చు. కమిషన్ 27% సిఫారసు చేయగా ప్రభుత్వం ఏకంగా 39% ఫిట్మెంట్ ప్రకటించింది. ఇక 2013 పిఆర్సీ 29% సిఫారసుగా ఉంటే 43% ఫిట్మెంట్ ప్రకటించబడింది. ఇది తెలంగాణ ఏర్పాటుకు ముందు చివరి పిఆర్సీ. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి పిఆర్సీ ఏంటి అనంటే శ్రీ సిఆర్ బిస్వాల్ అధ్యక్షతన వహించినది. ఆయన 7.5% ఫిట్మెంట్ సిఫారసు చేశారు. కానీ ప్రభుత్వం 30% ఫిట్మెంట్ ని ప్రకటించింది. ఇది ఉద్యోగులకు ఊరటనిచ్చిన నిర్ణయంగా నిలిచింది. రెండవ తెలంగాణ పిఆర్సీ 2 అక్టోబర్ 2023 జరిగింది. దీనికి సంబంధించి 1 జూలై 2023 నుంచి అమలు వర్తించింది. దీనికి ప్రభుత్వం 5% ఇంట్రీమ్ రిలీఫ్ ప్రకటించింది. అయితే కమిషన్ నివేదిక ఇప్పటికీ సమర్పించబడలేదు. ఇటీవల ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించి సెప్టెంబర్ 30, 2026 వరకు సమయం ఇచ్చింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలు ఏంటంటే 45% నుంచి 50% వరకు ఫిట్మెంట్ పెండింగ్లు, డిఏలు వెంటనే విడుదల చేయాలి.
హెచ్ఆర్ఏ పునరుద్ధరణ చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, పెన్షనర్లకు సమాన ప్రయోజనాలు కల్పించాలి, మెడికల్ రియంబర్స్మెంట్ మెరుగుదల చేయాలి, ఈహెచ్ఎస్ సమర్థవంతంగా అమలు చేయాలి, ఏఏఎస్ లో వచ్చిన సమస్యల్ని పరిష్కరించాలి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వేతనాల పెంపు అంటే కేవలం ఉద్యోగుల జీతాల పెరుగుదల మాత్రమే కాదు. దాని ప్రభావం పెన్షన్లు, డిఏ, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, అలాగే ఇతర పదవీ విరమణ ప్రయోజనాలపై కూడా పడుతుంది. ఇది మర్చిపోవద్దు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రెవెన్యూ వ్యయంలో భారీ భాగం ఇప్పటికే జీతాలు, పెన్షన్లు, అలాగే వడ్డీలు, సంక్షేమ పథకాలు ఇలాంటి వాటికే వెళ్తున్నాయి. అందువల్ల ఉద్యోగుల ఆకాంక్షలు, రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం రెండిటి మధ్య సమతుల్యత చాలా అవసరం. ఫిట్మెంట్ మాత్రమే సరిపోతుందా అంటే చాలా మంది ఫిట్మెంట్ శాతం పైనే దృష్టి పెడతారు. కానీ నిజానికి ఉద్యోగికి ఉపయోగపడేవి డిఏ విలీనం, మాస్టర్ స్కేల్, ఇంక్రిమెంట్ నిర్మాణం, హెచ్ఆర్ఏ, సిసిఏ, మెడికల్ ఫెసిలిటీస్, అలాగే పెన్షన్ బెనిఫిట్స్, ప్రమోషన్ అవకాశాలు ఇవన్నీ కలిసే నిజమైన వేతన సవరణ అవుతుంది. ఆలస్యం అవుతున్న పిఆర్సీ ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గుతోంది, పెన్షనర్ల జీవన వ్యయం పెరుగుతోంది, అలాగే డిఏ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉద్యోగుల్లో నిరుత్సాహం రోజు రోజుకు పెరిగిపోతుంది, ప్రభుత్వంపై విశ్వాసం తగ్గుతుంది. భవిష్యత్తులో పిఆర్సీ ఎలా ఉండాలి అనుకుంటున్నారు అంటే నిపుణుల అభిప్రాయ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు తప్పనిసరిగా పిఆర్సీ గడువు దాటకుండా నివేదిక అమలుకు స్పష్టమైన కాలపట్టిక, ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు, ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా దశలవారీ అమలు, అలాగే పెన్షనర్లకు ప్రత్యేక అధ్యాయం, హెచ్ఆర్ఏ, మెడికల్, ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్ పై సమగ్ర సంస్కరణలు ఉండాలి. వేతన సవరణ కమిషన్ అనేది కేవలం జీతాల పెంపు కార్యక్రమం కాదు. అది ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే, పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేసే, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే వ్యవస్థ. ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం రెండిటికి సమాన ప్రాధాన్యతనిస్తూ 2వ తెలంగాణ పిఆర్సీ నివేదికను ప్రభుత్వం త్వరితగతిన స్వీకరించి అమలు చేస్తే అది లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు న్యాయం చేయడమే కాకుండా పరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని కూడా మరింత బలోపేతం చేస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఈ 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి ఈ రోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.